ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్థాయిని తగ్గించుకు మాట్లాడడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. రైతులను పరామర్శించడం రాజకీయాలు చేయడం తగదని సూచించారు. దౌలతాబాద్లో ఆయన మాట్లాడుతూ రైతులకు పరిహారం ఇవ్వకుండా కోరితే కేంద్రం నుంచి నిధులు తేవాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. హరీష్ రావు దుబ్బాకకు వచ్చి హడావిడి చేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. దుబ్బాక గతంలోనే బీఆర్ఎస్ను ఎదిరించి నిలిచిందని, ఇక ముందు కూడా బీఆర్ఎస్ నాటకాలు ఎవరూ నమ్మరని తెలిపారు. హరీష్ రావు కపట రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే పరిహారంపై జీవో విడుదల చేయాలని సవాల్ విసిరారు. 3 రోజులుగా కురిసినటువంటి అకాల వర్షాలతోటి రైతన్న తీవ్ర నష్టానికి, తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. నిన్న సుమారు 15 నుంచి 18 గ్రామ పంచాయతీల పరిధిలో జరిగినటువంటి నష్టాన్ని పర్యవేక్షిస్తూ వివిధ గ్రామ పంచాయతీల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూడడం అనేది బాధాకరమైనటువంటి. మేము 10,000 ఇస్తాం, మీరు ఢిల్లీకి పోయి 10,000 తీసుకురారి, చిన్న పోరగాళ్ళు మాట్లాడుకున్నట్టు 5-6 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా చేస్తున్న వాళ్ళు, ఆర్థిక మంత్రులు కూడా అట్లా మాట్లాడడం అనేది వాళ్ళ వికతగా వదిలేస్తాం. కేంద్రం NDRF కింద 3,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆ డబ్బులలోంచి మొన్న మార్చి నెలలో వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల లోపల ఇట్లే పంట నష్టం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు తిరిగి ప్రతి ఎకరాకి 10,000 చొప్పున ఒక జీవో విడుదల చేసి, ఆర్థిక మంత్రి గారు మీకు ఆ జీవో మీ దృష్టిలో ఉందని నేను అనుకుంటున్నాను. ఆ జీవోలో కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బులు, NDRF డబ్బుల గురించి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవోలో చాలా స్పష్టంగా ఉంది. మీరు పొద్దుగాలైతే దుబ్బాకకు వచ్చి ఆర్థిక మంత్రి అంటే ఒక దుబ్బాకకే ఆర్థిక మంత్రి అయినట్టు, పొద్దుగాలైతే దుబ్బాక ప్రజలు చెప్పినటువంటి తీర్పు ప్రజాస్వామ్యం కాదన్నట్టు రఘునందన్ రావు